మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత మా అందరి నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రజలు పడుతున్న ఇబ్బందులు ప్రజాక్షేత్రంలో జగనన్న తెలుసుకొని ఈరోజు వాళ్ళ తరపున పోరాడడానికి ఈరోజు ప్రతి విద్యుత్ కేంద్రం దగ్గర ప్రజలు పడుతున్న ఈ విద్యుత్ ఛార్జీలు ఇబ్బందుల మీద పోరాడడానికి మా అందరికి కూడా ఈరోజు ఆదేశం ఇచ్చి ఇక్కడ ఒక నినాదం చేయమని చెప్పి ఒక మెసేజ్ పంపించమని చెప్పి ఇక్కడ పంపించడం జరిగింది. ఈరోజు మనందరికీ తెలుసు ఏ విధంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడికి పోయినా కూడా వాళ్ళందరూ కూడా ఈ 6 హామీలు ఆ రోజు ఇచ్చి ఈ ప్రభుత్వం హామీలు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ఈరోజు ఇచ్చిన హామీలు చేయకుండా ఈ విధంగా ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారని చెప్పి పోరాటాలకు మేమందరం కూడా సిద్ధమవుతున్నాం. తప్పకుండా వాళ్ళు ఇచ్చిన హామీలంతా కూడా చేయాల్సిందిగా తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు విద్యుత్ ఛార్జీలు చూస్తూ ఉంటే ప్రజలందరూ ఏ విధంగా కట్టాలో కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే 15,000 కోట్ల భారం ఈరోజు నేరుగా మొత్తం ఇంతకుముందు ఉన్న భారం అంతా కూడా ఈరోజు ప్రజల మీద వేసే ఒక ప్రయత్నం ఈరోజు ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇది తప్పకుండా ఇవన్నీ కూడా వాళ్ళు ప్రజలు పడుతున్న ఇబ్బందులు తెలుసుకొని ఇవన్నిటి మీద కూడా వాళ్ళు తప్పకుండా ఒక కార్యాచరణ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. లేదంటే మా జగనన్న నాయకత్వంలో 100 రెట్లు ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము పోరాడతామని కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా మనందరికీ తెలిసి ఈరోజు ఏ ఒక్క హామీ కూడా వాళ్ళు చేయడం లేదని, ఈ హామీలన్నీ కూడా చేసే విధంగా మేమందరం ఎప్పటికప్పుడు కూడా పోరాడతామని కూడా తెలియజేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.